తర్వాత బలులు అర్పించిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత పరిగెట్టుకుంటూ పారిపోవాలా. కొంతమంది నేను ప్రార్థన చేద్దామంటే చాలు ఇంక పరిగెడతారు. గుమ్మాల దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు స్కూల్లో గంట కొడతారు అనే లోపటి మేమందరం కాసు కూర్చునే వాళ్ళం. ఎక్కడ? గుమ్మం దగ్గర. ఎందుకని? పారిపోవాలని. అలా పారిపోయే వాళ్ళు మన మందిరంలో కొంతమంది పారిపోవాలి. దేవుని సన్నిధిని బలవంతంగా వచ్చి కూర్చోకండి. దేవుని సన్నిధిలోంచి పారిపోవాలని చెప్పి ఆశించకండి. వారంలో ఒక్కరోజు వస్తున్నాం, అది కూడా 2 గంటల సేపు. ఉద్యోగం చేసే చోట పారిపోవట్లేదే. 5 గంటలకు ఉద్యోగం అయిపోతున్నా సరే ఇచ్చిన పని అయ్యేంత వరకు కూర్చుంటున్నావే. 7 గంటల దాకా కూర్చుంటున్నావే. ఇంటికి వచ్చి కూడా మళ్ళీ పని చేస్తున్నావే కంప్యూటర్ మీద. మరి ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి 2 గంటల సేపు కూడా కుదురుగా కూర్చోలేకపోతున్నావు? కుదురుగా కూర్చొనివ్వడంలా ఎవడో? నీలో ఉన్న సైతానుగాడు. పద 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 బయటికి వెళ్ళాలి, పద లాక్కెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త. ఈరోజు దేవుని మందిరంలో నుంచి నిన్ను బయటికి లాక్కెళ్ళే సైతానుగాడే రేపొద్దున నువ్వు పరలోకానికి కూడా వెళ్ళకుండా నరకానికి లాక్కెళ్తాడో. జాగ్రత్త పడు.